హాయ్ అండి, మహాస్ కిచెన్కి స్వాగతము. ఈరోజు మనము మినుములతో వడలు తయారు చేసుకుందాం. చూడండి, ఇవి పొట్టుతో ఉన్నటువంటి మినుములు అండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొట్టుతో ఉన్నటువంటి మినుములు. ఇప్పుడు మనము వీటన్నింటిని మినుములు, ఉప్పు, ఎండుమిర్చి ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాం. చూడండి, వీటిని నేను కనీసం ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకున్నాము. మిక్సీ చేసుకున్నాన్ని మనము ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకులు, జీలకర్ర వేసుకుందాం. ఎల్లిపాయ కూడా దంచుకున్నటువంటిది వేసుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నింటిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము చేతికి వాటర్ పెట్టుకొని వడని ఈ రకంగా తీసుకొని ఇలా చిన్న హోల్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మినప్పప్పు చేతికి అతుకుతుంది కాబట్టి ప్రతిసారి మనం వాటర్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క వడకి కూడా మనము వాటర్ పెట్టుకోవాలి. ప్రతిసారి మనము చూడండి, మనము వడలు వెనక్కి ముందుకి ఇలా కాల్చుకోవాలి. పొట్టు లేకుండా చేసినవి అంటే పొట్టుతో ఉన్నటువంటి పప్పు తీసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొట్టు తీసేస్తే మనకు చూడటానికి అందంగా ఉంటాయి. ఈ పొట్టుతో ఉన్నటువంటి వడలేమో కొంచెం చూడటానికి అందంగా ఉండవు, కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, మన వడలు రెడీ. కాల్ని తీసుకుందాం. చూడండి ఎలా ఉన్నాయో. పొట్టు మినప్పప్పుతో చేసినటువంటి వడలండి. చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో వడలు. చాలా బాగుంటాయండి. టేస్ట్ చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.